సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు టీడీపీ పార్టీలో కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఏమంటున్నారంటే మహాభారతం అండ్ భగవద్గీత లాగా మా పార్టీలో రేపులు మడ్డలు చేసే వాళ్ళు లేరు అనే విధంగా ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ కంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? వాస్తవంగా అంతే కదా, పవన్ కళ్యాణ్ అంటే శ్రీకృష్ణుడు లాంటివాడు. వీళ్ళందరినీ గెలుపుకొచ్చి వీళ్ళ పార్టీ నిలబెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. లేకపోతే ఇవాళ టీడీపీ ఎక్కడుండును, జనసేన ఎక్కడుండును, బీజేపీ ఎక్కడుండును. కాబట్టి ఏదేమైనా ఒక అద్భుతమైన కూటాన్ని కలిపినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈరోజు పరిపాలనా విధానంలో కూడా అతను మార్పు చూపిస్తున్నాడు. అతను మార్పు చూపించడమే కాకుండా ఈ పైనుంచి వస్తున్నాడు. ఇలా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు ఎవరు, కొండల్లో నివసించేటటువంటి గిరిపుత్రులు, వాళ్ళ జీవన విధానాలు బాగుండలేదని, వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలని, వాళ్ళు కూడా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలని, మనతో పాటు సమానంగా బ్రతకాలని, వాళ్ళకి కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, అనేక రంగాలలో వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి గిరిబిడ్డల్ని పాపం ఆయన చూసుకుంటున్నాడు. సార్ ఇప్పుడు ఓన్లీ రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు కాకుండా ఇదంతా ఎట్లా ఉందంటే ఇప్పుడు భగవద్గీత అండ్ అదే అంటే రామాయణం ఇదంతా కూడా మన ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కొంతమంది మన హిందువులే ఎక్కువ పర్సెంట్ మనల్నే కించపరిచి మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు అది కూడా రేపులు మాటలు అని చెప్పి బహిరంగంగా. ఎందుకంటే చేత కాదు వాళ్ళకి. ఇప్పుడు ఏది మనకు నష్టం కలిగిస్తుంది సమాజానికి అనేది ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు కానీ, అలాగే ఒక సెలబ్రిటీ కానీ. జనాలకి నష్టం కలగకూడదు, సమాజానికి నష్టం కలగకూడదు, మాట్లాడే మాటల్లో కానీ చేస్తున్న చేష్టల్లో కానీ. ఈ తెలుసుకోకుండా కొంతమంది మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి హిందుత్వం గురించి పోరాటం చేస్తున్నారు. సో ఈ విధంగా ఆయన ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి ఆయన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టీడీపీ వాళ్ళే. సో మరి అంటే ఎందుకోసం ఇదంతా కూడా అనుకోవచ్చు? సనాతన ధర్మం అంటే తెలియని సన్నాసులు ఎక్కువగా వాగుతున్నారు. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం, లైఫ్ స్టైల్ అంటాం కదా మన ఇంగ్లీష్లో, దాన్నే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మంగా బతికితే మనిషి, అది ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా సనాతన ధర్మంగా బతికితే వాడు భవిష్యత్తు బాగుంటుంది, వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఉదయం ఎన్ని గంటలకు లేగాలి, ఎన్ని గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఎన్ని గంటలకు స్నానం చేయాలి, ఎన్ని గంటలకి దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, ఎన్ని గంటలకి బయలుదేరి మన పనిలోకి వెళ్ళిపోవాలి. ఇది సనాతన ధర్మం. ప్రతి వ్యక్తిని ప్రేమించడం సనాతన ధర్మం. అందరినీ ప్రేమించాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే భావన ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తే. మరి అలాంటి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే ఒక హిందుత్వం గురించనే కాదు, అన్ని మతాల వారు సనాతన ధర్మాన్ని పాటించవలసిందే. అది సనాతన ధర్మం అంటే చెప్పాను కదా, లైఫ్ స్టైల్, జీవన విధానం. దాన్ని గొప్పగా చెడ్డగా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకి సంబంధించిందే సనాతన ధర్మం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. హాయ్ అన్న. నమస్తే. కొంతమంది టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు, అది పెద్దవాళ్ళు అనుకోవచ్చు, స్పోక్స్ పర్సన్స్ అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు, కాకపోతే రామాయణ మహాభారతం లాగా రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు టీడీపీ పార్టీలో లేరు అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అసలు ఇవి కరెక్టే అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? ఒకటే అండి, అంటే రామాయణంలో మహాభారతంలో రేపులు చేసాయని వాళ్ళు అంటే అంత ఘోరంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అనేది ఒకటి వాళ్ళ మనస్సాక్షికి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అంత మంచి ధర్మాలను వాళ్ళు కించపరుస్తూ వాళ్ళు ఇంకా గొప్ప చేసుకున్నట్టు ఇంకా మా పార్టీలో ఎవరు లేరు అని అంటే మీరు ఎవరి పార్టీలో ఉన్నారు? మీకు స్పష్టత ఉందా? ఒకసారి టీడీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పార్టీలో ఉన్న నాయకులే రేపు మీ పార్టీలోకి వస్తున్నారు, మీ పార్టీలో ఉన్న నాయకులే రేపు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. తరాలు మారుతున్నాయి కానీ ఇప్పుడు నాయకులు మారడం లేదు. ఇప్పుడు చాలామంది పైన కూడా గతంలో కూడా ఇప్పుడు అంతకుముందు రోజా గారు వాళ్ళ పార్టీలో ఉండే, రోజా గారి మీద అనేక రకాల ఇష్యూస్ డిబేట్లలో కూడా చర్చించారు. సో ఎవరైనా కూడా చాలామంది నాయకుల పైన కూడా మీ పార్టీలో ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, మీ పార్టీ నుండి వెళ్ళిపోయాక ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి మహాగ్రంథాలపైన ఇట్లా చెడుగా మాట్లాడడం అనేది సరికాదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ఈ మాటల వెనకాల మెయిన్ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం. ఎట్లా అంటే ఆయన సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందుత్వం గురించి ఏ విధంగా పోరాటం చేస్తున్నాడో తెలుస్తూ, సో ఈ విధంగా ఆయన్ని టార్గెట్ చేస్తూ బహిరంగంగా మన హిందుత్వం గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడడం అనేది కరెక్టే అంటారు? ఒక్కటే అండి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఎక్కువ ఇంకా ట్రోల్ చేసిర్రు అనుకో, వాళ్ళ జాయింట్లు జారిపోతాయి పక్కా చెప్తాను. మళ్ళీ ప్యాంట్లు కూడా వేసుకోలేరు.
చెప్తాను. ఎందుకంటే ముందుగా చెప్తున్నాం, మళ్ళీ చెప్పలేని బాధపడకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది నిలబడి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ లేడు, మాకు ఈ కూటమి అవసరం లేదని ఆయన డిసైడ్ అయ్యే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ చరిత్రలో కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీఎం కాలేడు అని చెప్తున్నా. ఓకే అన్న, ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల టీడీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే నా కొడుకులను చంద్రబాబు నాయుడు కూడా ఖండించాలి. వాళ్ళను ఇలాంటి వ్యక్తులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఇలాంటి వ్యక్తులకు ఇంకా పదవులు ఇచ్చి ఇంకా ఉన్నత శిఖరాలను కూర్చుండబెడితే పార్టీకి మైనసే తప్పించి ప్లస్ అనేది జరగదు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తులను పార్టీ నుండి పూర్తిగా సస్పెండ్ చేయాలి, మళ్ళీ పార్టీలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనది టీడీపీ కానీ, ఇప్పుడు జనసేన కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా దాదాపుగా 95% అవి హిందూ పార్టీలు. సో మెజారిటీ ఆఫ్ హిందూ పీపుల్స్ కూడా అందులో ఉంటారు కాబట్టి వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుండి వీళ్ళను పూర్తిగా బహిష్కరించాలి అని నేను కోరుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. ఇప్పుడు టీడీపీ పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ కూటమిగా ఉన్నారు, అందరికీ తెలిసిందే. కాకపోతే బయటికి బాగా అనిపిస్తున్నప్పటి లోపల ఏవో పోటాలు జరుగుతున్నాయి. అసలు టీడీపీ వాళ్ళే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా తట్టుకోలేకపోతున్నారని బయట టాక్ వినిపిస్తుంది. సో నిజం అనుకోవచ్చా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈరోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో రాష్ట్రంలో ఉండాలని వీళ్ళు పోటీ చేయడం జరిగింది, పొత్తు ధర్మంగా. దానికి తోడు అక్కడ ప్రజలు కూడా వీళ్ళని ఆదరించి 124 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 10 నెలల నుంచి అక్కడ వాళ్ళ అభివృద్ధి దిశగానే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడక్కడ అక్కడ గొడవ జరగలేదు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోయి పరామర్శించడం, మీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పడం అంతా జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కన్నా యాక్చువల్గా నేను ఒక రకంగా ఉదాహరణ చెప్పాలనుకంటే నారా లోకేష్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లేస్లో చూస్తున్నారు. అంటే సొంత బిడ్డలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అనుకోవచ్చాను. ఎందుకంటే మాకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వద్దు, కొంతమంది మాకు నారా లోకేష్ కావాలని కూడా కొంతమంది చెప్తున్నారు వ్యాఖ్యలు. సో ఎందుకు ఈ విధంగా అనుకోవచ్చు? కొంతమంది గ్రౌండ్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారండి. ఇవన్నీ ఫైనల్గా డెసిజన్ అనేది కేటర్ తీసుకోవాలా. మీరు అనుకున్నంత మాత్రాన ఏది జరగదుగా. ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పారు, నాకు అవసరం లేదు, పవన్ అన్న ఉన్నంతకాలం ఆయనే ఉప ముఖ్యమంత్రి. ఆ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. కానీ వాళ్ళు క్లారిటీగా ఉన్నప్పుడు మధ్యలో మీకేంది ఇబ్బంది? ఒకడు ఉప ముఖ్యమంత్రి లోకేష్ అని, ఇంకోడు అటు సైడ్ వాళ్ళేమో సీఎం వీళ్ళని, ఇవన్నీ మధ్యలో మీరు అనవసరంగా మాట్లాడి మీరు గొడవలు పట్ట అనవసరం. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. పైన ఏదైనా డిసిజన్ తీసుకుంటే పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు తీసుకుంటారు కదా. ఏదన్నా కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు, చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు. నిన్న వర్మ ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేశారు. నిన్న మీటింగ్ ఆయన వచ్చాడు. ఏదైనా గొడవలు ఉంటే అక్కడ పిఠాపురంలో గొడవలు కూడా సార్ట్అవుట్ చేస్తున్నారు. మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. వర్మకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, కాదని నువ్వు ఏ పని చేసినా ఒప్పుకునేది లేదని. అంతా బాగానే ఉంది, కలిసిమెలిసి ఉన్నారు. మధ్యలో ఇలాంటి కొంతమంది ఏ పార్టీ వాళ్ళని, టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళని ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు మధ్యలో కొంతమంది చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అనవసరంగా మీరు పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటా పార్టీ అక్కడ కూటమి బీటలు వారేలాగా మీరు చేయొద్దు. దీనివల్ల అవతల వాళ్ళకి ప్లస్సే కానీ కూటమి మైనస్ అయ్యిద్ది. ఏదైనా ఉంటే పైన హైకమాండ్ వాళ్ళు ఆలోచించి ఎవరికి ఏ పదవి కావాలా ఏందనేది వాళ్ళు చూసుకుంటారు. కింద స్థాయి వాళ్ళు మీరు పైన వాళ్ళు ఏం చెప్తారో అదే ఫాలో అవ్వండి. అంతేగాని మీరు అనవసరంగా మాట్లాడొద్దని అనుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. చెప్పన్నా. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అన్ని కూటమి కదా. సో కొంతమంది టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మా పార్టీలో రేపులు చేసేవాళ్ళు, మడ్డలు చేసేవాళ్ళు, రామాయణ మహాభారతం లాగా ఎవరూ లేరని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పన్నది, తప్పే, చాలా తప్పన్న. ఇప్పుడు ఎందుకంటే 3 పార్టీలు ఉన్నప్పుడు మా పార్టీ అని నువ్వు చెప్పావు కదా, అది చాలా తప్పు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. ఎక్కడో ఏదో జరిగింది, ఒక ఇంట్లో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఏదో ఒక చిన్న ఇష్యూ జరగచ్చు. ఆ చిన్న ఇష్యూని మొత్తము
ఏంటంటే గ్లోబలైజ్ చేసి పార్టీకి అనుసంధానం చేయటం చాలా తప్పన్నది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి హిందుత్వం గురించి పోరాటం చేస్తారు కదా, సో అందుకోసమని ఇట్లా మహాగ్రంథాలను ఉపయోగించి ఇండైరెక్ట్గా ఆయన టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదన్న. ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. అయ్యప్ప మాల ఆయన చిన్నప్పటి నుంచి వేసుకుంటాడు. ఆయనే కాదు, చిరంజీవి, రామ్ చరణ్ అందరూ వేసుకుంటారు అయ్యప్ప మాల. చిన్నప్పటి నుంచి ఏంటంటే సనాతన ధర్మం అంటే వాళ్ళకి ఇష్టం. అది మీ నితిన్ మ్యారేజ్ చూసారా, మ్యారేజ్ వీడియో చూసారా? ఆయన ఏంటంటే ఒక ధోతితో వస్తాడు అక్కడికి. నితిన్ మ్యారేజ్ అప్పుడు ధోతితో వస్తాడు. ఆయన ఎప్పుడూ ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. ఇప్పుడు ఏదో అధికారంలో వచ్చాడు, అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఏదో టార్గెట్ చేస్తున్నారు తప్ప అదేంటంటే పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారని, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి అన్న, ఈ వ్యాఖ్యల వల్ల టీడీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎక్కడన్నా టీడీపీ పార్టీకి ఎక్కడ అంటే ఈ వ్యాఖ్యలు చేశారు అది ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణలో? ఆంధ్రాలోనా? నీకు ఒక విషయం చెప్పనన్నా, ఆంధ్రాలో టీడీపీ కన్నా ముందు జనసేన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జనసేననే ముందుంటది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, సో ఈ మాటల వల్ల టీడీపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? టీడీపీకి ఎందుకు ఎఫెక్ట్ ఎక్కుద్దన్నా? ముందుందే జనసేన. జనసేనకి ఏం ఎఫెక్ట్ కాదు. క్యాస్ట్ ఫీలింగ్ అయినా తీసుకుంటాడు, ఎక్కడికైనా తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఉన్నన్ని రోజులు ఆయన మనిషి ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ ఉన్నన్ని రోజులు ఆంధ్రాలో టచ్ చేసేవాడైతే, ఇది గుర్తుపెట్టుకొని రాసుకున్నా, ఆంధ్రాలో ఆయన్ని టచ్ చేసే మొగుడైతే ఇంక రాలేదు. జగన్ కాదు కదా, ఇంకొకడైనా కాదు, చంద్రబాబు కూడా కాదు. అదే చెప్తున్నా. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది టీడీపీ వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అది కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి. ఏ విధంగా అంటే రామాయణ మహాభారతం లాగా ఒకరిని చెరపట్టడం కానీ మర్డర్లు చేసేవాళ్ళు మా టీడీపీ పార్టీలో లేరని. సో ఈ వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అందరూ ఒకటే నువ్వే అంటున్నావు, మళ్ళీ వాళ్ళ గొడవలు ఎండిపోయా. ఇది చాలా చమత్కారంగా ఉంది. ఇప్పుడు అందరూ ఒక తాటి మీద నడుస్తున్నప్పుడు ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి, ఇంకో పార్టీ ఏంటి? బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తేనే కూటమి అయింది. కూటమిగా వచ్చారు, కూటమిగా పరిపాలిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అలాగా ఉన్న ప్రక్రియలో మళ్ళీ వాళ్ళకే వివాదాలు అనేది కొంచెం ఆలోచించాల్సి. పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా కూడా చూస్తుంటే పార్టీ ముక్కలు చెక్కలు అయ్యేలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశం అదే కనుక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయిపోద్ది, ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ చూసినా కూడా ఒక మంచి పేరు అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి, లేకపోతే ఎందుకో తెలియదు కానీ వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా నాకు కూడా ఆయన కొంతమంది వ్యక్తుల మాటలు ఏంటంటే, జనసేనలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడో, సీఎం గురించి ఎవరో మాట్లాడలేదు స్టేట్లో, డిప్యూటీ సీఎం గురించి ఎక్కువగా రైస్ చేస్తున్నారు గొంతుకుని. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇతను ఏమైనా సరే డిగ్రేడ్ చేసేయాలి, అంటే మాటలతో చంపేస్తూ ఉండాలి, కొంత స్థాయిని తగ్గించేయాలి అనే ద్వారాలు వినబడుతున్నాయి. అంటే ఎలా ఉందంటే పార్టీలోనే పొత్తులు లేని రాజకీయాలు జరుగుతున్నాయి అన్నమాట. ఒకే పార్టీలో ఉండి పొత్తులు లేని రాజకీయాలు, అంటే కూటమిగా వచ్చిన పార్టీలోనే ద్వేషాలు పెరిగినాయి, ఒకరినొకరు దూషించుకోవడం పెరిగింది. మొన్న చూస్తే టీడీపీ వర్మ, ఇప్పుడు చూస్తేనేమో కొంత వాళ్ళకి అసలు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అయినా సరే వాళ్ళ నుంచి క్రియేట్ అవుతుందంటే టాపిక్, ఖచ్చితంగా ఇదేదో పెద్ద పరిణామానికే దారితీస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా ముందుకెళ్తే టీడీపీ పార్టీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అవుతుంది కదా. ఇప్పుడు టీడీపీకే కాదు, ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసికట్టుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే తిట్టుకుంటూ ఉంటే పక్క పార్టీకి లోకు కదా, వేరే వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే ఏదో కుక్కట్టుకు దొబ్బినట్టు అర్థమైందా? లోపలే కొట్టుకుంటే పక్కనోడికి లోకు అయిపోతాం. ఆల్రెడీ ఆయన పరిపాలన చూసాం, ఆయన పెట్టిన కష్టాలు చూసాం, ఆయన తీసిన ప్రాణాలు చూసాం, గోతులు చూసాం, రోడ్లు చూసాం, అన్నీ చూసాం. అన్ని లోపాలు గమనించిన వాళ్ళు కనీసం మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. మీలో కొట్టుకోకుండా ఒక స్టేజ్ మీద ఉండి క్రమబద్ధంగా ముందుకు నడిపించకపోతే రాష్ట్రం కొంచెం అభివృద్ధి బాటలో వెళ్తుంది. ఇదే రకంగా కొట్టుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్లస్ అవుద్ది. నేను చెప్తున్నాగా, ఇదే తీరు కనుక రన్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ నిలబడద్దు కూడా.